భక్తజనంతో పులికించిపోతుంది. సమ్మక్కను తీసుకొచ్చే గద్దెలపైకి మరికొద్ది సేపట్లోనే రానున్నది. అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునేందుకు కూడా కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే మేడారం మహాజాతరకు సంబంధించి కూడా చూస్తే 2 ఏళ్లకోసారి జాతర జరుగుతుంది. ఇందులో 2వ రోజు అంటే ఇవాళ జరిగేటువంటి సమ్మక్క ఆగమనంతో మేడారం మహాజాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. అయితే మనం సమ్మక్క మేడారం 2 కానీ క్రమక్రమంగా మేడారం జాతర విశిష్టత విశ్వవ్యాప్తం అవడం, తర్వాత అనేక రకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో చిన్న జాతర అంటే ఏడాదికి ఒకసారి చిన్న జాతరతో పాటు నిత్యం సెలవులు వస్తే భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కానీ 2 నెలలకు ఒక్కసారి మాత్రమే సమ్మక్క కావచ్చు, సారలమ్మ కావచ్చు, భగీరథరాజు, గోవిందరాజు మాత్రం గద్దెల పైన ప్రతిష్ఠిస్తారు. గద్దెలపైకి వనం నుంచి జనంలోకి వస్తారు. ఆ సమయంలో మాత్రమే అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలనేది చాలా మంది కోటాది భక్తుల కొంగు బంగారు సమ్మక్క గద్దెలపైకి రానున్నది. అమ్మవారిని ఆదివాసీ సాంప్రదాయాలతోటి పూజారులు కుంకుమ వారిని రూపంలో ఉన్నటువంటి సమ్మక్కను తీసుకొస్తున్నారు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీ పూజారులు నిర్వహించిన సాగుతున్నాయి. అమ్మవారిని గద్దెలపైకి తీసుకొస్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా చిలకలగుట్ట నుంచి బయలుదేరిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో ఎదుర్కొన్న ఒక టెంపుల్ గద్దెపు అదే విధంగా పోతుంది. అమ్మవారు గద్దెలపైకి మరికొద్ది సేపట్లో రానున్నారు. అమ్మవారిని 4 గంటల భద్రత మధ్య ఆదివాసీ సాంప్రదాయాలతో తీసుకొస్తున్నారు. కోటాది మంది భక్తుల కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క మరికొద్ది సేపట్లోనే గద్దెలపైకి రానున్నది. దానికి సంబంధించినటువంటి 4 గంటల భద్రత పోలీసులు, మరోవైపు ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఒక సెక్యూరిటీగా తీసుకొస్తారు. అమ్మవారికి స్వాగతం పలికి అధికార లాంఛనాలు నిర్వహించిన తర్వాత అమ్మవారు కుంకుమ బన్ని రూపంలో అమ్మవారిని తీసుకొస్తున్నారు. అయితే అమ్మవారిని తీసుకొచ్చే మార్గం అంతా కూడా ఎటు చూసిన శివసత్తులు కావచ్చు, అమ్మవారి పూనకాలతో ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా అమ్మవారికి స్వాగతం పలుకుతున్నటువంటి భక్తులతో అయితే కిటకిటలాడుతుంది. మొత్తం జంపన్న బాగే ఏ విధంగా ప్రవాహంతో ఉంటుందో అదే భక్తుల ప్రవాహం ఆ విధంగా చిలకలగుట్ట నుంచి గదిల వరకు ఉన్నటువంటి దారి మొత్తం కూడా అదే విధంగా ఉంది. అమ్మవారికి స్వాగతం పలుకుతున్నటువంటి భక్తులు అయితే అమ్మవారికి వచ్చే ముందు కూడా సహజంగా ఇది జనజాతరగా మనం చూస్తాం. మేడారం సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ వనదేవతలు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంలో కూడా చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సమేతంగా వస్తారు. అమ్మవారు గద్దెలపైన ఉన్నప్పుడు దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారికి
సమర్పించేటువంటి మేక కావచ్చు, కోళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా సమర్పించడం, తర్వాత ఇక్కడనే విడిది చేసి వండుకొని తినడం, ఇదంతా కూడా ఈ జాతరకు ఉన్నటువంటి ప్రాధాన్యత. అందుకనే మేడారం జాతరకు సంబంధించి కూడా చూస్తే అమ్మవారికి బలి ఇవ్వడం అనే దానికి సంబంధించినటువంటి కోళ్లు కావచ్చు, మేకలు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు అమ్మవారి ఆగమన నేపథ్యంలో కూడా మొత్తం ఎక్కడి నుంచి చిలకలగుట్ట నుంచి మొత్తం మళ్ళీ గద్దెలపైకి వచ్చే వరకు దాదాపు కిలోమీటర్ పైగా ఉన్నటువంటి మార్గం అంతా కూడా అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆ అమ్మవారికి సారపోయడం కావచ్చు, అదేవిధంగా రకరకాలైనటువంటి తమ భక్తిని చాటుకునే విధంగా అమ్మవారికి అయితే ఓవైపు భక్తులు నీరాజనం పలుకుతూ స్వాగతం పలుకుతున్నారు. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతోటి తమను అనుగ్రహించు అంటూ తల్లిని వేడుకుంటున్నారు. ఆ భక్తి పార్వశమైనటువంటి దృశ్యాలంతా కూడా మనం మేడారంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమ్మవారిని తీసుకొస్తున్నారు. చిలుకల గుట్ట నుంచి బయలుదేరినటువంటి అధికార లాంఛనాలతోటి స్వాగతం పలకడం, ఆ తర్వాత అమ్మవారు కుంకుమ భరిణి రూపంలో ఉంటుంది. బండారిగా పిలుచుకున్నటువంటి పసుపు కుంకుమలే అమ్మవారిని ప్రతిరూపంగా చేస్తారు. ఆ కుంకుమ భరిణి తీసుకువస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఆదివాసీ సాంప్రదాయాలతో మాత్రమే జరుగుతుంది. కుంకుమ భరిణి తీసుకొచ్చే సమయంలో కూడా పూజారులు తమని దాటి వెళ్తే మాకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకనే అమ్మవారు వచ్చే మార్గం అంతా కూడా ఆ విధంగా భక్తులు పూజారులు వెళ్లే మార్గాన్ని అంతా కూడా భక్తమయంగా మారుతుంది. వాళ్ళంతా కూడా అక్కడ కొంతమంది పొరుదండాలు చేయడం కావచ్చు, లేదా ఆ పూజారులను జస్ట్ తాకితే చాలు అనే కోరిక కూడా ఉంటుంది. అందుకే చాలా క్రౌడ్ ఉంటుంది, తర్వాత ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి అంటే ఎక్కడ కూడా తీసుకొచ్చే సాంప్రదాయ ప్రకారం తీసుకొచ్చే పూజలకు డిస్టర్బెన్స్ కాకుండా అమ్మవారిని వాళ్ళ సాంప్రదాయాలను గౌరవిస్తూ అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అమ్మవారికి ఎలాంటి అవాంతరాలు తీసుకొచ్చే సమయంలో జరగకుండా వైపు పోలీసు బందోబస్తు, అధికార లాంఛనాలతోటి ఆదివాసీ పూజలు తమ సాంప్రదాయం ప్రకారం ఆ గద్దెలపైకి తీసుకొస్తున్నారు. అయితే అమ్మవారిని తీసుకొచ్చే సమయానికి సంబంధించి కూడా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారిని తీసుకురావడంలో కూడా ఆదివాసీ సాంప్రదాయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారిని తీసుకురావడంలో ఎదుర్కోలకు సంబంధించినటువంటి ఒక బోడి ఉంటుంది. అక్కడ ఎదుర్కోలు జరుగుతాయి. ఆ తర్వాత గద్దెల దగ్గరికి తీసుకొస్తారు. గద్దెలకు తీసుకొచ్చిన సమయంలో కూడా ఇప్పటికే గద్దెలకు సంబంధించినటువంటి శుభ్రం చేయడం, తర్వాత భక్తుల రాకలు అంటే భక్తులను కూడా దర్శనానికి నిలిపివేశారు. క్యూ లైన్లన్నీ కూడా ఆ అమ్మవారు వచ్చే సమయానికి కూడా మొత్తం గద్దెల ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తారు. అమ్మవారు వచ్చే సమయానికి కేవలం ఆదివాసీలకు సంబంధించినటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి గొత్తు గోత్రాలతో ఉండేటువంటి కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, వీళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లైట్లన్నీ లైట్ క్లోజ్ చేస్తారు. విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేస్తారని చెప్పచ్చు. పండు వెన్నెలలో అంటే మాఘ శుద్ధ పౌర్ణమికి వచ్చేటువంటి మాఘ పున్నమి ఇదిగా ఈ జాతరకు సంబంధించిన విశిష్టత ఉంటుంది. ఆ పండు వెన్నెలలోనే అమ్మవారిని ప్రతిష్ఠించడం, అమ్మవారికి సంబంధించినటువంటి రహస్య పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మొత్తం ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లోనే ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నిర్వహిస్తారు. ఇదంతా నిర్వహించడం ద్వారా అమ్మవారు కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా వాళ్ళ ముక్కులన్నీ కూడా స్వీకరిస్తారు. అందుకోసమే భక్తులంతా కూడా ప్రజెంట్ ఎదురు చూస్తున్నారు. అమ్మ ఆగమనం ఎప్పుడు ఉంటుంది, ఈ అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నటువంటిది. ప్రస్తుతం అయితే అమ్మవారిని అయితే అత్యంత భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి నీరాజనాలను పలుకుతూ కూడా ఓవైపు భక్తులు స్వాగతం పలుకుతున్నారు. అమ్మవారి వచ్చే మార్గం అంతా కూడా ఎటు చూసిన భక్త జన సందోహంతో కనిపిస్తుంది. అయితే మేడారం జాతరకు సంబంధించినటువంటిది కూడా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా 2-3 రోజులుగా పెద్ద ఎత్తున భక్తుల తల్లి వచ్చారు. అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే అమ్మక్క గద్దెపైకి వస్తుందో ఆ తర్వాత చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు. 4 దేవతలు గద్దెలపైన ఉన్న సమయంలోనే అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవాలని కోరుకుంటారు. ఒకప్పుడు సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెల దగ్గరనే ఆదివాసీలకు సంబంధించినటువంటి చాలా కుటుంబాలు ఒక మొక్కు భావించి తమ పిల్లల వివాహాలను కూడా ఈ సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని వేదిక చేసుకుని వివాహాలు కూడా చేసుకునే సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఈ జాతరలో ఇప్పుడు ప్రజెంట్ మహాఘట్టం మొదలైంది. నిన్న సారలమ్మ తల్లి గద్దెపైకి వేంచేగా ఇప్పుడు చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెలను అధిష్ఠించడానికి బయలుదేరి వస్తుంది. తమ సాంప్రదాయ పద్ధతిలో ఆలయ పూజలు పసుపు కుంకుమ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకువస్తున్నారు. మొత్తంగా ములుగు ఎస్పీ కూడా మనం చూసాం. ఆయన AK-47 తోటి 3 రౌండ్లు పోలీసుల కాల్పులతోటి అమ్మవారి ఆగమనాన్ని ఒక సూచనగా చేశారు. దీంతో ఒక మేడారం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా ఆ సౌండ్ కోసమే అంతా కూడా వింటూ ఉంటారు.
ఆ సౌండ్ రాగానే ఒక్కసారిగా పులికించిపోవడం, ఎక్కడ చూసినా పూనకాలు వచ్చినటువంటి భక్తులు, శివసత్తుల ఆటపాటలు ఎటు చూసినా గానీ ఒక భక్తి పరవశంగా మేడారం అంతా మారింది. అయితే మరికొద్ది సేపటిలోనే ఆ సమ్మక్క గద్దెలపైకి రానున్నది, గద్దెపై కొలువు తీరనున్నది. దానికోసమే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సమ్మక్క రావడంతో ఈ జాతరకు సంబంధించినటువంటి పతాక స్థాయికి చేరుకుంటుంది. అయితే మనం అంటే సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో కూడా పూజారులు చేసే పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అమ్మవారిని తీసుకొచ్చే సాంప్రదాయాలన్నీ కూడా ఇది ఆదివాసీ సాంప్రదాయాలతోనే జరుగుతుంది. అయితే సమ్మక్కను ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ప్రక్రియకు సంబంధించి కూడా అది నిన్నటి నుంచి దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా పూజారులు మొదలు పెడతారు. నిన్న రాత్రి అంతా కూడా సమ్మక్క గుడిని నిష్ఠతోటి పూజలు చేయడం, ఆ తర్వాత వనాన్ని ఉదయం తీసుకురావడం, అదే విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి గద్దె దగ్గరికి చేరుకుని వాళ్ళ ఆడబిడ్డలంతా కూడా ఆ కవనాన్ని ప్రతిష్ఠించడం, తర్వాత 4 గంటల ప్రాంతంలో గద్దెల వద్ద వచ్చి వాళ్ళంతా కూడా ముగ్గులు వేసి పూజలు చేయడం, ఆ తర్వాత చిలకల గుట్ట దగ్గరికి చేరుకోవడం, అక్కడ పూజలు చేయడం, చిలకల గుట్ట పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ఒప్పించి మెప్పించడం. ఎందుకు అంటే కోట్లాది మంది భక్తులు ఉన్నారు, ఆ భక్తులను అనుగ్రహించాలి, నీకోసమే ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరి మొక్కులు స్వీకరించి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చడంతో పాటు నీ చల్లని చూపు వాళ్ళ మీద ప్రసాదించు అంటూ కూడా పోయిన పూజారులు అమ్మను మెప్పిస్తారట. ఆ మెప్పించిన తర్వాత మాత్రమే అమ్మ కుంకుమ భరణిలో వాళ్ళకు కనిపిస్తుంది. ఆ కుంకుమ భరణిని తీసుకొని బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే ఈ గద్దెలపైకి అమ్మవారు రానున్నారు. అమ్మవారు కొలువైన తర్వాత తమ ముక్కులు చెల్లించుకోవడానికి కూడా కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. అయితే గత జాతరకు ఈ జాతరకు గతానికి ఇప్పటికీ చాలా భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మేడారం పూర్తిగా పునరుద్ధరించారు. మొత్తం మేడారంకి సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణం నుంచి మొదలు పెడితే రోడ్లు కావచ్చు, లేకపోతే జంక్షన్స్ కావచ్చు, ఇలా రకరకాల అభివృద్ధి పనులన్నీ చేశారు. ఒకేసారి 10,000 మంది గద్దెలపైకి వచ్చిన దర్శనం చేసుకుని వెళ్లే విధంగా క్యూ లైన్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈసారి భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అమ్మవారి ఆగమనం కోసం వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు క్యూ లైన్లు అన్ని కూడా ఉదయం నుంచి వస్తున్న భక్తులు కంటిన్యూగా దర్శనం చేసుకుంటున్నారు. అయితే క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులను మరికొద్ది సేపట్లోనే బ్రేక్ చేస్తారు. ఎందుకంటే అమ్మవారి ఆగమనానికి ముందు కొంత శుద్ధి చేయడం కావచ్చు, శుభ్రం చేయడం, అదే విధంగా గద్దెలపైకి వచ్చిన సమయంలో కూడా వాళ్ళ పూజలకు సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. అది జరిగిన తర్వాత మిగతా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తారు. గద్దెలపైన వాళ్ళు చేసే పూజా కార్యక్రమాల సమయంలో కూడా ఎవరిని అలౌ చేయరు. అమ్మవారిని ప్రతిష్ఠించే సమయంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా అంతరికంగా జరుగుతాయని చెప్పచ్చు. అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఎటు చూసినా జనసముద్రంగా మేడారం జాతర మొదలైంది. ఎక్కడ చూసినా అమ్మవారి నామస్మరణే కనిపిస్తుంది. సమ్మక్క తల్లిని కొలుస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్కను కొలుస్తారు కాబట్టి ఆ అమ్మ ఆగమనం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అమ్మవారు గద్దెలపైకి రానున్నారు. అయితే నిన్న సార్లమ్మ తీసుకొచ్చే క్రమంలో కొంత ఆలస్యమైంది. అమ్మవారిని చాలా ఆలస్యమైంది. అయితే ఈసారి సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే అధికారులు పూజారులతోటి సంప్రదించడం, మాట్లాడడం. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి కూడా గద్దెలపైకి తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే 9 గంటల వరకు అమ్మవారు గద్దెలపైకి వస్తారనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా గద్దెల దగ్గర కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణం కావచ్చు, లేదా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూలతోటి అలంకారం చేశారు. దాదాపు 35 టన్నుల పూలతోటి మొత్తం గద్దెల ప్రాంగణం కావచ్చు, గద్దెల దగ్గర కావచ్చు, ఇదంతా కూడా అలంకారం చేశారు. అమ్మవారి ఆగమనం కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో చాలా మంది భక్తులు అమ్మవారి వెంటనే వస్తుంటారు. అమ్మవారికి నీరాజనాలు పలుకుతుంటారు. చిలకల గుట్ట నుంచి బయలుదేరిన చూస్తే అమ్మవారు గద్దెలపై వచ్చే వరకు ఈ మన చిలకల గుట్ట అదేవిధంగా గద్దెలకు వెళ్ళే ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ వరకు కూడా అమ్మవారితో పాటు వాళ్ళందరూ కూడా వస్తారు. అయితే క్రౌడ్ ను కంట్రోల్ చేయడంతో పాటు గద్దెలపైకి లోపలికి వెళ్ళడానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓవైపు అక్కడి నుంచి ఐపీఎస్ అధికారుల సమక్షంలో 4 అంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు సేమ్ టైంలో గద్దెల దగ్గర కూడా అదే విధమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. గద్దెలపైకి వచ్చే సమయంలో ఎలాంటి ఆటంకాలు కానీ, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయడం కానీ లేకుండా ఉండడం,
ఆదివాసీ సాంప్రదాయాలను గౌరవంగా తీసుకువెళ్ళడం, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అమ్మవారిని గద్దెలపైకి వెళ్లే విధంగా భద్రత కూడా కల్పిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తంగా మేడారంతో కూడా జనసముద్రంగా మారింది. అమ్మవారి ఆగమనం కోసం అయితే వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారు ఎప్పుడు వస్తారా, మొక్కులు చెల్లించుకుంటామా అంటూ ఎదురు చూస్తున్నటువంటి భక్త జన సందోహం కనిపిస్తుంది. అయితే అమ్మవారిని ప్రస్తుతం చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లోనే ఎక్కడైతే ఎదుర్కోలకు సంబంధించినటువంటి గుడి ఉంటుంది ఆ గుడి దగ్గరికి మరికొద్ది సేపట్లోనే చేరుకుంటుంది. అక్కడ ఎదుర్కోలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తారు. ఆ ఎదుర్కోల దగ్గర నుంచి తిరిగి అమ్మవారు గద్దెలపైకి వస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా కొనసాగుతుంది. ఇదంతా కూడా ఆదివాసీ సాంప్రదాయాల్లో జరుగుతుందని చెప్పవచ్చు. అమ్మవారి ఆగమనం కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆ సమ్మక్క గద్దెలపైకి వస్తుందా, తమ మొక్కులు ఎప్పుడు చెల్లించుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే అమ్మవారిని తీసుకొచ్చే మార్గం అంతా కూడా అమ్మవారికి నీరాజనాలు పలుకుతున్నారు. మొత్తం ఆ ప్రాంతం కూడా చూస్తే మనం సంక్రాంతి పండుగ కూడా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తాం. అలాంటి దృశ్యాలే ఆ మార్గం అంతా కూడా కనిపిస్తాయి. ఉదయం నుంచి అదే విధమైనటువంటి ముగ్గులు వేయడం కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి స్వాగతం పలుకుతూ నీరాజనాలు పలకడం కావచ్చు, ఒక భక్తి పరవశంగా ఆ చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు ఉన్నటువంటి దాదాపు కిలోమీటర్లుగా ఉన్న మార్గం అంతా కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. భక్తులు తాకిడిని తట్టుకుని అమ్మవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకొచ్చే మార్గంలో చూస్తూ అమ్మవారిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరొక గంట లోపల ఈ ప్రొసీజర్ అంతా పూర్తయి అమ్మవారు గద్దెలపైకి రానున్నారు. మేడారంలో భక్తులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆసన్నమైంది. చిలకలగుట్టలో ప్రత్యేక పూజల తర్వాత సమ్మక్క తల్లి మేడారం బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ AK-47తో గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనంతో సమ్మక్క తల్లిని ఆహ్వానించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, కలెక్టర్ స్వాగతం చెప్పారు. అమ్మవారి రాకతో భక్తుల కోలాహలంతో చిలకలగుట్ట దద్దరిల్లింది. రహస్య పూజల తర్వాత కుంకుమ భరిణి రూపంలో అమ్మవారిని మేడారం తీసుకొస్తున్నారు. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దె వరకు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా జనం ఎదురుచూస్తున్నారు. 4 అంచెల భద్రతా వ్యవస్థలో తల్లిని గద్దెలకు చేర్చుతున్నారు పోలీసులు.